నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనమమ్మ. గురుగారు, ఇప్పుడు ధనుసు రాశి వారికి ఉగాది నుంచి అసలు ఏ విధంగా ఉంటుందండి? ధనుసు రాశి వారికి ఉగాది నుంచి చాలా బాగుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. దేవాలయాల సందర్శనము కానీ మంచి దూరమైనటువంటి ఆలోచనలు చేసి అన్ని రకాల యోగవంతముగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. దైవానుకూలత అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంది వీళ్లకు. కొన్ని విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలిగినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు గాక ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, కళ్యాణాలు ఇంకా ఏవో సంబంధించినవన్నీ కూడా చేసి వాటిలో పాల్గొని సంతోషముగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు గాక ఎక్కువ శాతం. ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్న దిశగా చేసుకోవచ్చును. ఏదైనా లోన్లు అట్లాంటివన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. కాస్త మందగించింది ఎందుకు వెంటనే రాలేదే అని ఒక్కసారి రెండోసారి ఆలోచన చేసేటప్పటికీ వాళ్లకు ఫలితాలు అనేది అందుతాయి. వెంటనే రాకపోయినా రెండోసారి ప్రయత్నం చేస్తే తప్పకుండా అందే అవకాశాలు ఉన్నాయి గాక వీళ్లకు. అన్ని రకాల యోగవంతముగా ఉన్నది. పుణ్యక్షేత్రాలకు వెళతారు, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. వీళ్లకు సంతాన యోగం అనేటువంటిది కూడా ఉన్నది. చాలా యోగవంతముగా ఉన్నది ధనుస్సు రాశి వాళ్లకు. ఇబ్బంది ఏమీ లేదు. భార్యాభర్తల మధ్య సంబంధం అసలు ఏ విధంగా ఉంటుందండి? మామూలుగా ఈ రాశి వాళ్లకు భార్యాభర్తల సంబంధం అంటే వాళ్ళ లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఈ రాశి వాళ్ళకైతే రాశి ప్రకారముగా అనుకూలంగానే ఉంటుంది. ఏవో చిన్న చిన్న అరమరికలు అవి ఇవి పోట్లాటలు అవి సహజమే కదా. పోట్లాటలు లేని ఇల్లు ఎక్కడుంటుంది? ఒక మాట అనుకోగానే ఇబ్బందులు ఉండవు. అయితే వాళ్లకు ఏదైనా మిగతా గ్రహాలు అనానుకూలత అనేటువంటివి ఉండేటువంటి దాని వలన కుజ ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. కానీ వీళ్ళు దాన్ని వెంటనే త్వరితగతిన గమనించి దాన్ని సమన్వయం చేసుకొని యోగవంతముగా ముందుకు వెళతారనే చెప్పవచ్చును ధనుస్సు రాశి వాళ్లకు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉంటుంది. చాలా ఎక్కువ బ్రహ్మాండంగా ఏవో లాభాలు వస్తాయి అని అనడానికి లేదు, కానీ నష్టమైతే రాకుండా ముందుకు వెళ్తారు గాక కొన్ని చోట్ల చిన్న ఇబ్బందులు కలుగుతాయి. వాటిని అధిగమించి ముందడుగు వేసి తప్పకుండా సాధించాలి అనే తపనతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. ఇదంతా కూడా బాగుంది. ధనుసు రాశి వాళ్లకు ఎటువంటి పెద్దగా ఇబ్బందులు ఉంటాయని అనుకోవడానికైతే ఏమీ లేదమ్మా. బాగుంది, యోగదాయకంగానే ఉంది. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉండొచ్చండి? కోర్టుపరమైనటువంటి సమస్యలు ఏవైనా గనక వీళ్లకు ఉన్నాయి అంటే వెంటనే వీళ్ళకేదో అనుకూలముగా వస్తుంది అని అనడానికి లేదు, కానీ వాయిదాలు పడి ఈ సంవత్సరం అయితే ఇబ్బంది అయితే జరగదు. వాయిదా పడుతుంది, కొంతకాలము నిరీక్షణ చెయ్యాలి అంతే. కొంచెం వెయిట్ చేయాల్సిందే తప్పదు ఈ రాశి వాళ్ళు. అదే అనుకూలాలు కావాలి అన్నప్పుడు దానికి తదేకమైనటువంటి దృష్టితో పెట్టి ఆలోచనలు చేసి ముందుకు వెళితే వాళ్ళకి మేలు జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు భూమికి సంబంధించండి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఉగాది తర్వాతకి? ఒక్క ధనుస్సు రాశి వాళ్లకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎందుకంటే భూముల వలన కదా, ఇళ్ల వలన, భూముల వలన, పొలాల వలన, వీళ్ళ వలన, దీనిల వల్ల కదా వాళ్ళు జీవితం. వాటిల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి, యోగాలు ఉన్నాయి, రెండూ ఉన్నాయి. ఆ రెండింటినీ వాళ్ళు చూసుకునేటువంటి దీన్ని బట్టి సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు. ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకోవచ్చు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకండి ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది ఉగాది తర్వాత? బాగుంటుందమ్మా. ధనుసు రాశి వాళ్లకు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అవార్డులు తీసుకోవటము కానీ, గుర్తింపు రావటము కానీ, మంచి సినిమాలు తీయడం కానీ, ప్రశంసలు అందుకోవటము కానీ, ఫంక్షన్లలో పాల్గొనడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. తప్పకుండా విజయ పరంపరలోనే ఉంటారు ఈ ధనుసు రాశి వాళ్లకు. అనుకూలవంతముగా ఉంది. గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నప్పుడు ఎవరికైనా అంతే కదా, బాగుంటుంది. కొన్ని రాసుల వాళ్లకు కొన్ని ఇబ్బందులు తప్పదు. వ్యవసాయ రంగం అంటే ఎలా ఉంటుంది అసలు ధనుసు రాశి? బాగుందమ్మా. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి లాభాలు గడిస్తారు.
అనుకూలవంతముగా ఉన్నది, మంచి ధాన్యపు పంట వస్తుంది. ఏ ధాన్యం వేసుకున్నా ఈ రాశి వాళ్లకు మేలే జరుగుతుంది. ఎంతో కొంత లాభమే వస్తుంది, కానీ నష్టమైతే రాదు అని చెప్పవచ్చును. గురుగారు, ఇప్పుడు ధనుసు రాశి వారికి సంబంధించి విదేశీయానం ఉందంటారా? ధనుసు రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ప్రయత్నాలు చేయవచ్చు. ఒకేసారి చేయంగానే వీళ్ళకి అనుకూలం ఏర్పడుతుంది అని చెప్పడానికి లేదు, కానీ ఒక 2-3 సార్లు ప్రయత్నించాలి. ఏదైనా ప్రయత్న లోపం అనేది ఉండకూడదు. అలా ప్రయత్నిస్తే ముందుకు వెళ్ళేటువంటి ఇది అవకాశం ఉంది, యోగవంతముగా ఉంటుంది, వెళ్ళొచ్చు కూడా. ఆరోగ్య సమస్యలు అంటే ఏమైనా ఉన్నాయండి? ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఏమీ రావమ్మా, అట్లా ఏమి ఇబ్బంది ఉండదు. అదేదో చిన్న చిన్నవి, ఏదో ఒక ఇది వచ్చేది ట్యాబ్లెట్ వేసుకుంటే పోయేటివి పెద్దగా అనారోగ్య సూచనలు అనడానికి లేదు. ఆరోగ్యపరంగా అయితే బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు గాక. దైవానుకూలత అనేది ఈ రాశి వాళ్లకు ఉంది, మిగతా గ్రహాల యొక్క అనుకూలత కూడా ఉంది. కాబట్టి ఎంత శ్రమ పడతారో అంత లాభాన్ని పొందుతారు అనేది చెప్పొచ్చు. అయితే అండి, ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలి ఈ సంవత్సరం అంతా? అమ్మా, ఈ సంవత్సరము ఈ రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అని ఒక్కసారి ఆలోచన చేస్తే, శివాలయానికి ఎక్కువగా వెళ్ళి అభిషేకము కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం కానీ, ఆంజనేయ స్వామిని కానీ, ఈ 3 చేయవలసింది. ఇవి చేసుకుంటే వాళ్ళ యోగం, ధన్యత. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలు.